చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పైన రాకేష్ కిషోర్ అనే వ్యక్తి అడ్వకేటు, అతను కూడా న్యాయాన్ని మొత్తం చదివినోడే. అట్లాంటి వ్యక్తి కేవలం ఒక ఉన్మాదంతో, మతోన్మాద చర్యలతోని సనాతన ధర్మం అనే ఒక సాకుతో బూటు విసరడానికి ప్రయత్నించిందంటే అది రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం పైన దాడిగానే మేము భావిస్తున్నాం. మాలమానాడు ఈ ముఖ్యంగా ఇవాళ ఒక అత్యున్నత స్థానంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉంటే జీర్ణించుకోలేని ఈ సనాతనవాదులు ఇవాళ అది మొత్తం ఈ మతోన్మాద శక్తుల దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మాలమానాడు పక్షాన. దీనిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే, ఆ కిషోర్ అనే వ్యక్తి పైన కఠినంగా శిక్షించకపోతే దీన్ని ఉపేక్షించేది కేంద్ర ప్రభుత్వంగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించి సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం గౌరవాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిని కిషోర్ అన్న వ్యక్తి ఊటుతోటి ఇసిరిందంటే చాలా చట్టాన్ని వ్యతిరేకించినట్టు. న్యాయమైన చట్టము ఈ చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు ఏంటికి ఆ శిక్ష పడాలని మన కిషోర్ అనే వ్యక్తికి మామూలుగా ఏంటంటే ఏదో వెనక శక్తులు ఉన్నాయి, ఆ శక్తులతోటే వేసిండు కిషోరు. అందు గురించనే మోడీ గారు మేము చెప్పుతున్నాం, నీవు రాజీనామా చేయవలసింది. ఎందుకంటే మోడీ గారు రాజ్యాంగానే కాళ్ళతో చూసినట్టు చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చేయాలి అని ఉరియాలి అని ఇటువంటి పనులు మన చేయకుండా చట్టాన్ని కాపాడే బాధ్యత నీ అందున ఉందని కూడా మేము మనవి చేస్తున్నాము. చట్టం లేకుండా నువ్వు ఏం చేస్తున్నావు మోడీ గారు? కావాలని నువ్వు చేపిస్తున్నావు. మోడీ అని ఇమ్మీడియట్లా ఉరి గుంజేటట్టు చేయాలని, ఉరి గుంజపోతున్నంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయబడతాం. అన్ని దళిత సంఘాలకు అవమానం చేసేటట్టు చేసినావు. చట్టం లేకపోతే అన్యాయం జరిగితే ఆడుకోతావు అంటే చట్టంతో కోతాము. ఆ చట్టాన్ని బూట్ కాలుతోటి ఎదురుతావా? ఎదురితే నీ అంత చూస్తావు కిషోర్. నీవు ఏది బీజేపీ అపబాలవా, నీది ఏ కథ అనుకున్నావు? అందు గురించనే మేము దళితుల వల్ల ధర్నా చేస్తున్నాము. నీవు శిక్ష పడిన దగ్గర ఇచ్చేదే లేదు. మాలమానాడు డిమాండ్ చేస్తుందని కూడా మనం చేస్తున్నాను. ఒక్క చెప్పు చూయిస్తే, ఒక్క చెప్పు చూయిస్తే, ఒక్క చెప్పు చూయిస్తే